ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వినాయక నిమజ్జనం రోజున నలుగురు యువకులు నదిలో పడిపోయి కొట్టుకుపోతున్నారంట. కానీ వాళ్ళని కాపాడడానికి ఎవరు ముందుకు రాలేదు, ధైర్య సాహసాలు ప్రదర్శించలేకపోయారు. కానీ అక్కడే ఆ నది ఒడ్డున పూలు అమ్ముకునే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు వచ్చేసరికి మోహిని గోస్వామి, 18 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి నదిలో దూకి ఈ నలుగురిని ఈదుకుంటూ వెళ్ళి కాపాడుకొని వచ్చిందంట, ఒకరి తర్వాత ఒకరిని. ఆమె తండ్రి చనిపోవటం వలన తల్లికి సహాయంగా యమునా నది ఒడ్డున పూలమ్ముతూ బ్రతుకుతుందంట. వాళ్ళ ప్లేస్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా జిల్లాలో బటేశ్వర్ ఘాట్ వద్ద ఈ ఘటన జరిగింది. మగాళ్ళే ఒక కాలంలో దిగి ఇంకొన్ని కాపాడలేకపోతున్నారు వరదలకి, అలాంటిది వినాయక చవితి రోజున కొట్టుకుపోతున్న నలుగురిని ఈ అమ్మాయి కాపాడింది.